భారతీయుడిగా పుట్టిన ప్రతి మనిషికి, అందులోనూ తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన పురాణం మహాభారతం. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని మన పెద్దలు అంటారు. అంటే భారతాన్ని మించిన పురాణం లేదు అని. యూట్యూబ్లో చాలామంది చాలా విధాలుగా మహాభారతంలోని సంఘటనల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఎక్కడ ఒక క్రమబద్ధంగా కనిపించదు. కాబట్టి నేను శ్రీ మహాభారతంలో ఉన్న ప్రతి శ్లోక సారాంశాన్ని ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తాను. అందుకోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతంలోని 18 పర్వాలలో ఉన్న కథను కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ వినండి. తరువాత 12వ పర్వం శాంతి పర్వం. ఇది బుద్ధిని పెంచేది. ఇందులోనే ధర్మరాజు తండ్రులను, సోదరులను, పుత్రులను, బంధువులను, మేనమామలను చంపుకున్నానని నిర్వేదం పొందడము, సరతల్పం మీద ఉన్న భీష్ముని వల్ల ఎన్నో ధర్మాలు వినడము జరిగింది. మొదటివి రాజధర్మాలు. ఇవన్నీ రాజులందరూ జ్ఞానం కావాలనుకున్నవారు తప్పక తెలుసుకోవలసినవి. తర్వాతివి ఆపద్ధర్మాలు. ఆ తర్వాతివి మోక్ష ధర్మాలు. ఇవి చాలా విచిత్రాలు, విస్తారాలు. ఇవి తెలిస్తే మానవునికి సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. ఈ 12వ పర్వం ప్రాజ్ఞులకు ఇష్టమైనది. ఈ పర్వంలో 339 అధ్యాయాలు, 14,732 శ్లోకాలు ఉన్నాయి. తర్వాతిది అనుశాసన పర్వం. గంగాపుత్రుడను భీష్ముని వల్ల కురురాజైన ధర్మరాజు ఇందులోనే చాలా వేద ధర్మాలు విని స్వస్థుడయ్యాడు. ఇక్కడే సర్వధర్మ వ్యవహారాలు, వివిధ దానాలు, ఫలితాలు వివరింపబడ్డాయి. ఇందులోనే పాత్ర విశేషాలు, దానాలు, వాని వైశిష్ట్యం, ఆచార విధులు, సత్యం యొక్క వైశిష్ట్యం, గోదాన విశేషాలు, బ్రాహ్మణుల విశేషాలు, దేశకాల సమ్మితములైన ధర్మరహస్యాలు, ఇలా బహువృత్తాంతాలతో నిండినది ఈ అనుశాసన పర్వం. ఇందులోనే భీష్ముని స్వర్గప్రాప్తి కూడా చెప్పబడింది. ఈ 13వ పర్వం ధర్మనిశ్చయం చేస్తుంది. ఇందులో 146 అధ్యాయాలున్నాయి, 8,000 శ్లోకాలున్నాయి. తర్వాత 14వ పర్వం అశ్వమేధిక పర్వం. ఇందులోనే సంవర్త, మరుత్తురాట్టుల చరిత్ర చెప్పబడింది. ధర్మరాజు అశ్వమేధానికి సువర్ణరాశులు దొరకడం, పరీక్షిత్తు జననము చెప్పబడినవి. అశ్వత్థామ అస్త్రాగ్నితో మాడిపోకుండా పరీక్షిత్తును కృష్ణుడు రక్షించడం, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదలడం, అర్జునుడు వెంట వెళ్లడం, అక్కడక్కడ రాజులతో అర్జునుడు యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడైన బబ్రువాహనునితో యుద్ధం, నకులాఖ్యానం, ఇలా అశ్వమేధ పర్వం మహా అద్భుతమైనది. 103 అధ్యాయాలు, 3,320 శ్లోకాలు ఉన్నాయి. తర్వాతి 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ఇందులోనే ధృతరాష్ట్రుడు రాజ్యం వదిలి గాంధారితో, విదురునితో ఆశ్రమవాసానికి వెళ్ళిపోతారు. కుంతి కూడా గురు శుశ్రూషణ మీద ఆసక్తితో పుత్రుని రాజ్యం వదిలి ఆశ్రమవాసానికి వెళ్ళింది. ఇందులోనే ఒక ఆశ్చర్యకర సన్నివేశం వ్యాస మహర్షి చూపించాడు. చనిపోయిన రాజులను, పుత్ర పౌత్రులను తీసుకుని వచ్చి ధృతరాష్ట్రునికి చూపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి పరమసిద్ధి పొందటం, విదురుడు ధర్ముని ఆశ్రయించి సుగతికి వెళ్ళడం, సంజయుడు కూడా వెళ్ళిపోవడం, ధర్మరాజు నారదుని చూడడం, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. నారదుని వల్ల వృష్ణి వంశస్థుల కలహం వినడం, ఇదంతా అద్భుతమైన ఆశ్రమవాస పర్వం. ఇందులో 42 అధ్యాయాలు, 1,506 శ్లోకాలు ఉన్నాయి. తరువాతిది దారుణమైన మౌసల పర్వం. ఇందులోనే బ్రాహ్మణ శాపంతో సముద్ర సమీపంలో యదువృష్ణి వంశస్థులంతా ఒకరినొకరు యుద్ధంలో చంపుకున్నారు. దైవ ప్రేరణతో మధుపాన స్థలంలో జమ్ముగడ్డి రూపమైన వజ్రాయుధాలతో ఒకరినొకరు చంపుకున్నారు. ఈ పర్వంలోనే బలరామకృష్ణులిద్దరూ కాలప్రాప్తమైన వినాశనాన్ని తప్పించుకోలేకపోయారు. అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకకు వెళ్లి ఎంతో దుఃఖం పొందాడు. బాణసాల వల్ల యదువీరులకు కలిగిన కష్టాన్ని చూసి వసుదేవుడికి అర్జునుడు అగ్ని సంస్కారాదులు చేశాడు. అలాగే కృష్ణ బలరాముల శరీరాలకు, వృష్ణి వంశస్థుల శరీరాలకు ప్రాధాన్యాన్ని బట్టి సంస్కారం చేశాడు. అర్జునుడు ద్వారకలోని వృద్ధులను, బాలులను తీసుకుని బయలుదేరి వస్తూ గాంధీవం కూడా పనిచేయకపోవడం చూశాడు. దివ్యాస్త్రాలన్నీ పనిచేయకపోవడం, వృష్ణి వంశస్థుల భార్య వినాశనం, శక్తులన్నీ పోవడం, ఇవన్నీ చూసి అర్జునుడికి నిర్వేదం కలిగి వ్యాసుని దర్శించాడు. ధర్మరాజును చేరి సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. ఇది 16వదైన మౌసల పర్వం. 8 అధ్యాయాలు, 330 శ్లోకాలతో ఉన్నది. తర్వాతి 17వ పర్వం మహాప్రస్థానిక పర్వం. ఈ పర్వంలోనే ద్రౌపదితో సహా పాండవులంతా రాజ్యం విడిచి మహాప్రస్థానం చేశారు. త్రోవలో అగ్నిహోత్రుని చూశారు. అగ్ని మాటతో అర్జునుడు గాంధీవాన్ని పూజించి అగ్నిహోత్రునికి ఇచ్చేశాడు. తమ్ముళ్ళందరూ ద్రౌపది విడిపోయారు. వారందరిని విడిచి ధర్మరాజు వారిని చూడకుండానే వెళ్ళిపోవడం ఈ పర్వంలోనే ఉన్నాయి. ఈ మహాప్రస్థానిక పర్వంలో 3 అధ్యాయాలు
అధ్యాయాలు 320 శ్లోకాలు ఉన్నాయి. తర్వాతిది స్వర్గారోహణ పర్వం. ఇది దివ్య వృత్తాంతాలతో అలౌకికమైనది. స్వర్గం నుండి వచ్చిన రథాన్ని ధర్మరాజు కుక్క మీద కరుణతో ఎక్కననడం, అప్పుడు సునక రూపం వదిలి యమధర్మరాజు ప్రత్యక్షమవడం, అతనితో స్వర్గం చేరడం, అక్కడి నరకయాతనలన్నీ దేవదూత వల్ల చూడటం, తమ్ముళ్ళ కరుణస్ఫూరకమైన అరుపులు వినడం, వారంతా యముని యాజ్ఞ వల్ల యాతనలు పొందడం, తరువాత ఇంద్రుడు యముడు ధర్మరాజుకు తమ్ముళ్ళ సద్గతి చూపించడం, ఇదంతా స్వర్గారోహణ పర్వం. ఆకాశగంగలో మునిగి మనుష్య శరీరం విడిచి తన ధర్మంతో ధర్మరాజు ఉచితమైన స్థానం పొందడం, యమధర్మరాజు ఇంద్రుడు దేవతలు సంతోషించడం, ఇలా 18వ అధ్యాయం పూర్తవుతుంది. ఈ స్వర్గారోహణ పర్వంలో 5 అధ్యాయాలు 209 శ్లోకాలు ఉన్నాయి. ఇలా వ్యాస మహర్షి 18 పర్వాలు చెప్పాడు. కిల పర్వాలని హరివంశానికి పేరు. దానిలో హరివంశ పర్వం, విష్ణు పర్వం, భవిష్య పర్వం అని 3 ఉపపర్వాలు. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి. యుద్ధం చేసే కోరికతో 18 అక్షోహిణులు వచ్చాయి. 18 రోజులు యుద్ధం జరిగింది. అంగాలతో కలిపి 4 వేదాలు, ఉపనిషత్తులు చదివిన విప్రుడైన ఈ భారతం తెలియకపోతే అతడు విచక్షణుడు కాదు. అమితమైన బుద్ధి వైభవం కల వ్యాస మహర్షి ఈ భారతాన్ని అర్థశాస్త్రంగాను, ధర్మశాస్త్రంగాను, కామశాస్త్రంగాను చెప్పాడు. పుంస్కోకిల పాట విన్నాక కాకి కోతలు ఎవ్వరు విన్నట్లు ఈ కథ విన్నాక మరొకటి ఎవరు వినటానికి ఇష్టపడరు. పంచభూతాల వల్లనే లోకంలో సంవిధానాలు ప్రవర్ధిల్లినట్లు ఈ ఇతిహాసం నుండి కవుల బుద్ధులన్నీ ఉద్భవిస్తాయి. 18 పురాణాల విషయాలన్నీ ఈ ఇతిహాసంలో ఉన్నాయి. ఆకాశంలోనే 4 రకాల ప్రాణులు ఉన్నట్లు జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజ్జములు అని ప్రాణులు 4 విధాలు. ఇంద్రియాలన్నిటికీ చిత్రాలైన మనఃక్రియలు ఆశ్రయాలైనట్లు క్రియ గుణాలన్నిటికీ ఈ భారతం ఆశ్రమం. ఆహారం విడిచి శరీరాన్ని ధరించలేము. అలాగే ఈ భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథా భూమి మీద కనపడదు. ఉన్నతిని కోరే సేవకులు అభిజాత్యం కల మహారాజును కోరుకున్నట్లు ఉత్తమ కవీశ్వరులంతా ఈ భారత కథను ఆధారంగా తీసుకుంటారు. ఈ కావ్యాన్ని మించి కవులెవరూ విశేషంగా చెప్పలేరు. ఆశ్రమాలు 4గింటిలోనూ గృహస్థాశ్రమం ఉత్తమమైనట్లు ఈ భారతం సర్వోత్కృష్టమైన గ్రంథం. మహర్షులారా, భారత శ్రోతలారా, నిత్య ప్రయత్న పరులైన మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి. నిలుచుగాక పరలోకానికి వెళ్లేవానికి అది ఒక్కటే బంధువు. కాంతా కనకాలను నిపుణులు ఎంత సేవించినా అవి ఆప్తభావం పొందవు, స్థిరం కావు. ఈ భారతం వ్యాస మహర్షి ముఖం నుండి ప్రవహించిన అమృతలహరి, సాటి లేనిది, పుణ్యప్రదమైనది, పవిత్రమైనది. పాపం హరిస్తుంది. శుభప్రదం అంటే పుణ్యార్థులు భారత శ్రవణమే చేయాలి అని భావం. ఇంద్రియలోలుడై చరించే విప్రుడు కూడా పగటిపూట చేసిన పాపాన్ని మహాభారతం చెప్పి చదివి సాయం సంధ్య వందనంతో పోగొట్టుకుంటాడు. అలాగే మనోవాక్కాయాలతో రాత్రి చేసిన పాపం మహాభారతం పఠిస్తే ఉదయకాల సంధ్యావందన సమయానికే పోగొట్టుకుంటాడు. బంగారు కొమ్ములున్న 100 ఆవులను వేదం చదువుకున్న చక్కని పండితునికి దానం చేస్తే వచ్చే పుణ్యము భారత కథను నిత్యము విన్నవానికి వచ్చే పుణ్యము సమానమే. విలువైన బరువైన భావాలు కల ఈ భారత ఇతిహాసం ముందు ఈ పర్వ సంగ్రహ అధ్యాయం వింటే మానవులకు సుఖంగా అవగాహమవుతుంది. విస్తీర్ణమైన సముద్రాన్ని చిన్న నావతో దాటినట్లు సుఖమైన అవగాహనకి తోడ్పడుతుంది. ఆది పర్వంలోని 3వ అధ్యాయం అంటే పౌష్య పర్వము. ఉగ్రశ్రవుడు చెబుతున్నాడు, పరీక్షిత్తుని కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం ఆరంభించాడు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే 3 తమ్ముళ్ళు అక్కడ ఉండగా దేవసుని శరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చింది. జనమేజయుని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూచి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది. అలా అడిగిన తల్లికి జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది ఆ సారమేయం. దానికి తల్లి ఇలా అంది, నాయనా, నీవు వారి పట్ల ఏదో అపరాధం చేసి ఉంటావు, అందుకే వారు నిన్ను కొట్టారు. అది మళ్ళీ తల్లితోనే, నేనేమి తప్పు చేయలేదు, అక్కడ హవిస్సును చూడనూ లేదు, నాకునూ లేదు అంది. అది విని దాని తల్లి శరమ పుత్రదుఃఖంతో ఆర్తి చెంది జనమేజయుడు దీర్ఘసత్రయాగం చేసే చోటుకి వచ్చింది. కోపంతో శర్మ అతనితో, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, హవిస్సును చూడలేదు, నాకలేదు, ఎందుకు కొట్టారు అని అడిగింది. వారు ఏమీ బదులు చెప్పలేదు. ఆమె వారితో, ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు కాబట్టి మీకు అనుకోని భయం కలుగుతుంది అని అంది. దేవసుని శర్మ ఇలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడయ్యాడు. ఆ దీర్ఘసత్రయాగం సమాప్తమయ్యాక హస్తినాపురానికి వచ్చి జనమేజయుడు తన పాపకృత్యాన్ని
శమింపచేయగల పురోహితుని కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. మహాభారతంలో ఉన్న ప్రతి శ్లోకం యొక్క సారాంశాన్ని క్లియర్గా ప్రతి వీడియో 10 నుంచి 12 నిమిషాలు వచ్చేలాగా పెడుతున్నాను. అవి మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే మీతో పాటు మహాభారతాన్ని విని ఎన్నో గొప్ప విషయాలని అర్థం చేసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో షేర్ చేయండి.